SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ ఇస్తే ఆయా ప్రాంతాల సమస్యలను పరిష్కరించి ప్రజల సౌకర్యం కోసం సంక్షేమం కోసం పనిచేసి ప్రజల వెన్నంటి ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాసాగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఆవుకు పాలు పిండే సామెతగా బీజేపీ టీఆర్ఎస్ వారికి ఓటు వేసి అభివృద్ధి మమ్మల్ని అడిగితే సాధ్యం కాదని, తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కంటోన్మెంట్లో అమలు జరిపే వీలుంటుందని, ముఖ్యంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా, అలాగే శ్రీ గణేష్ కూడా మంచి వ్యక్తి అని ప్రజల సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు రేవంత్ రెడ్డి రిజర్వేషన్కు వ్యతిరేకమా అనుకూలమా చెప్పి ఈటెల రాజేందర్ ఓట్లు అడగాలని, అమిషాలు మోడీలు దేవుళ్ల పేరు మీద ఓట్లు అడుగుతున్నారని, గుడిలో దేవుడు ఉండాలని హృదయంలో భక్తి ఉండాలని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి త్రాగునీటి ఇళ్ల పట్టాల సమస్య తనకు తెలుసునని, తమ అభ్యర్థులను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి తమ బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఈ రోడ్ షోలోని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు వేముల నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నెల గద్దర్, డిబి దేవేందర్, ముప్పిడి గోపాల్ పాల్గొన్నారు. రోజుకి 18 గంటలు ఆర్నిషం మన రాష్ట్ర ప్రజల గురించి కృషి చేస్తూ, ప్రజలతో నడుస్తూ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మన ముందుకు ఈ రోజు మన కంటోన్మెంట్ తలరాత మార్చడానికి విచ్చేసిన మన డైనమిక్ ఎనర్జెటిక్ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు అన్నకై, మన డైనమిక్ లీడర్ మన అందరి ప్రియతమ నాయకులు హనుమంతన్న గారికి, పార్లమెంట్ అభ్యర్థి గత 15-16 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ లో బాగా పట్టుండి జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలు, ప్రజలకు అవసరాలు తెలిసిన మన సునీతమ్మ గారికి, మిగతా పెద్దలందరికీ ఈ రోజు విచ్చేసిన కంటోన్మెంట్ కుటుంబ సభ్యులు అన్నలకి, తమ్ముళ్ళకి, పెద్దలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, విచ్చేసిన రేవంత్ రెడ్డి అన్న గారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎక్కువ సమయం లేదు కాబట్టి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడే బాధ్యత మా నాయకులు, కంటోన్మెంట్ నాయకులు. మీకే సమస్య వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కొత్తగా వచ్చిన వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక కుటుంబంలో ముందుకు పోదాం. టిఆర్ఎస్ పార్టీ ఒక మెదక్ అనుకుంటూ తెలుస్తామని, ఆ మెదక్ లో పొందబెట్టే ఛానల్ నేను చెప్తా ఉన్నా. మెదక్ లో బీసీ తమ్ముడు, బీసీ వర్గానికి చెందిన తమ్ముడు నీలం మధుని గెలిపించుకుంటాం. ఇలా మా అక్కను సునీతక్కను బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం. మొత్తం పార్లమెంటు మన ఇండియాలోనే అతిపెద్ద పార్లమెంటు, 38 లక్షలు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నను ఆయన మన పార్లమెంట్ పంపించింది ప్రశ్నించే గొంతు కావాలని. రాష్ట్రం అంతా తీసుకొచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్నిసార్లు జైలు పాలైందో మీరందరూ గమనించిండ్రు. ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాన్ చేసిందంటే ఆ ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ రేవంత్ అన్న నాయకత్వం సంబంధించి ఇక్కడ ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇవాళ మీరు ఇళ్ళ అనుమతులు కట్టుకోవాలన్నా, చిన్న రిపేర్ చేయాలన్నా నెలలు, సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. పాపం చెంపన ప్రతాప్ అయితే తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన తిప్పల పడ్డాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి చాలా సార్లు వచ్చి నన్ను కలిసి, మీ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ప్రభుత్వం వేరే భూమి ఇచ్చి ఆ భూమి తీసుకొని మీకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి చెంపన ప్రతాప్ వచ్చింది. మీ తొలగించిన ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉండాలి, 30,000 మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి జంపన ప్రతాప్ గారు వచ్చారు. ఈయన ఉన్న స్కూళ్ళు మా మైనార్టీ సోదరులు 60-70 ఏళ్ల స్కూళ్ళకు కూడా దారి లేకుండా మూతేసి
వందలాది మంది పిల్లలు చదువుకునే కాడ స్కూళ్ళ కాడ కూడా దారి లేకుండా స్కూళ్లకు మూసేసే పరిస్థితి వచ్చింది. ఇక నీళ్ళ గురించి ఇళ్ళ సమస్యల గురించి నేను చెప్పాల్సిన పనిలే. అదేవిధంగా అటు ఆదిలాబాదు కరీంనగర్ ఈ ప్రాంతాలు ఎక్కడికి పోవాలన్నా మీ ఎలివేట్ కారిడార్ ఇయ్యక ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ కంటోన్మెంట్ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. పొద్దున బయలుదేరితే పిల్లల్ని బడిలు ఇచ్చిపెడతామంటే మధ్యాహ్నం అవుతుంది, మీరు చుట్టూ తిరుక్కొని వచ్చే వరకల్లా. రైల్వే అండర్ పాసులు కట్టలే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టలే. ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంట్ను పట్టి పీడిస్తున్నాయి. శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే గారు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు శ్రీ గణేష్ ను, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిర్ణయం తీసుకొని వారిద్దరిని అత్యధిక మెజార్టీతో కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించమని నాకు ఆదేశాలు ఇస్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిత్రుడు పట్నం మహేందర్ రెడ్డి గారు, మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులు వెన్నెలమ్మ గారు, దేవేందర్ గారు, అదేవిధంగా రాజేంద్రన్ గారు, అదేవిధంగా మిత్రుడు జంపన ప్రతాప్ గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డివిజన్ల అధ్యక్షులు, అదేవిధంగా వార్డు కమిటీ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా సోదరి మనందరూ కూడా వేలాదిగా వచ్చి శ్రీ గణేష్ ను, సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా,